ఎన్నో వడలు చూస్తుంటారు కానీ అటుకుల వడ ఎప్పుడైనా చూసిరా? ఇవాళ మా డాడీ స్పెషల్గా చేసిండా. మస్తు క్రిస్పీగా ఉంది. ప్రాసెస్ ఎట్లా చూసేద్దాం. నిజం చెప్తున్నా, టేస్ట్ అయితే అద్భుతం. అటుకులు ఎట్లా కరకరలాడినాయో వడలు కూడా అట్లే కరకరలాడినాయి. సరే ప్రాసెస్ చెప్తా. ఒక కప్పు అటుకులు తీసుకొని దీంట్లో వేడి నీళ్ళు పోసుకొని అది బాగా నానిన తర్వాత ఎక్కువగా ఉంటే జల్లెడ పట్టుకోండి. దీంట్లోనే కొద్దిగా బియ్యం పిండి బైండింగ్ కోసం, కొత్తిమీర, పచ్చిమిర్చి, టేస్ట్ తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. దీంట్లో పెరుగు కంపల్సరీ, పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటది. ఒక స్పూన్ జీలకర్ర, చిటికెడు అంటే చిటికెడు వంట సోడా మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. అంతా బాగా కలుపుకొని ఒక 5 minutes వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము వడలు చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏ ఐటమ్ అయినా సరే మనము మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోయింది అనుకోండి, పైన బాగా బొగ్గు బొగ్గు అయిపోతుంది, లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్ లోనే చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది అండ్ కలర్ కూడా మస్తుగా అనిపిస్తుంది, గోల్డెన్ కలర్ లో. ఇంకా ఫైనల్ గా అటుకుల క్రిస్పీ వడ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎట్లుందో కామెంట్ లో చెప్పండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే చెప్పండి, చేసేద్దాం.